హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, మేమైతే ఊరు వెళ్ళాము మొన్న. మా ఊరు ఆంధ్ర. హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళ్ళాము. ఒకసారి వెళ్ళేటప్పుడు అయితే రెండు రోజులు సరిపడే బట్టలు మాత్రమే తీసుకెళ్ళాము. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఒక నెల 2 నెలలకి సరిపడే సామాన్లు తీసుకొచ్చాము. అది కూడా అన్ని స్నాక్స్ ఐటమేని. చూడండి, మేమైతే ఎవరికి ఏం తీసుకెళ్ళలేదు, కానీ అందరూ మా చిన్నమ్మ, మా అమ్మ, మా చెల్లి, మా బావగారి వాళ్ళు, ఇంకెవరు రాజీ, అందరు కూడా తలా ఇన్ని సామాన్లు పంపించారు. వాళ్ళందరికీ మేము రిటర్న్ ఎప్పుడు ఇవ్వాలో తెలీదు. ఇచ్చే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి అనుకుంటున్నా. చూడండి, మా బావగారు వాళ్ళు 2 కేజీలు మిక్సర్ అనమాట కట్టించారు. ఇక్కడ దొరకదు, దొరికినా కూడా ఎక్కువ రేట్ అని. అసలు మెయిన్ మేము వెళ్ళింది ఇగో ఈ బాక్సుల గురించే. ఈ బాక్సుల ఫంక్షన్కే వెళ్ళాము. ఈ బాక్సుల ఫంక్షన్కి వెళ్ళి ఇన్ని సామాన్లు తీసుకొచ్చాము. మా పిన్నమ్మ అయితే ఊర్లో మాకు ఇక్కడ హైదరాబాద్లో అగరబత్తులు దొరకవని చెప్పి ఒక 4 అగరబత్తుల ప్యాకెట్లు కొనేసి ఇచ్చింది. 4-5 అగరబత్తుల ప్యాకెట్లు, అలాగే గోరింటాకు, శనక్కాయలు, నెయ్యి అప్పడాలు. పాపం ఎన్ని రోజులు కష్టపడదు పాపం మా పిన్నమ్మ, మా అమ్మ వాళ్ళ చెల్లి మాకు ఇవి ఇవ్వడానికి. ఇవేంటివి? పల్లీ చెక్కీలు, అమ్మో, పల్లీలు, ఇంకా సారూకోట అప్పడాలు ఎంతో ఫేమస్ అనేసి ఒక సాంగ్ కూడా ఉంది కదా. సో ఇవి సారూకోట అప్పడాలు అనమాట. ఇవి కూడా సారూకోట చుప్పులు. ఇవన్నీ కూడా డబ్బా చూపిస్తాను. ఉసిరికాయలు. మా నాన్న మరి నా కూతురికి నా కొడుక్కి ఇష్టమని ఉసిరికాయల ప్యాకెట్లు 2 ప్యాకెట్లు కొనేసి తీసుకొచ్చారు. అసలు ఇవి చూడడానికి ఇష్టమే, కానీ నాకు తినడానికి అయితే ఇష్టం ఉండదు. రసగుల్లాలు. ఈ ప్యాకెట్ అయితే రావట్లేదు. పైన ఓపెన్ చేయండి. చూడండి, ఛత్తీస్గఢ్ నుంచి మా తమ్ముడు తీసుకొచ్చాడు. మా పెద్ద తమ్ముడు, మా చిన్నమ్మ వాళ్ళ కొడుకు, మా కూతురు గురించి. రస్మలై ఏంటది? రసగుల్లాలు అంట. నాగుల చవితికి చేస్తారన్నమాట కజ్జిము, నువ్వుల కజ్జిము. దీంట్లో బెల్లము, తర్వాత నెయ్యి వేసి, మా అమ్మ అయితే నిండా నెయ్యి వేసి తయారు చేసింది. మా అత్తమ్మ అయితే మూటలు వచ్చి తీసుకెళ్తే, కానీ మా ఇంటికి వచ్చి హైదరాబాద్ వచ్చి ఊరు వెళ్తే మాత్రం ఒక్క వస్తువు కూడా ఇవ్వదు. సేమ్ మా తోటికోడలకు కూడా అంతే. కానీ